జగన్మోహన్ రెడ్డి గారు? పొత్తుల గురించినే విమర్శిస్తారు సాధారణంగా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వలన కొంత నష్టం ఉంటుంది ఆటోమేటిక్గా జగన్కి. వీళ్ళకి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీని లాక్కొస్తున్నారు కాబట్టి అదొక జెట్ అయితే కనుక కొంత సైకలాజికల్గా ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా పబ్లిక్లో. సైకలాజికల్గా అరే మళ్ళీ 2014 రిపీట్ అవుతుందా అన్న చర్చ రావడం, లేదంటే కనుక సహజంగా ఇప్పుడు బీజేపీ కూడా జట్టు కట్టింది అనుకోండి తోడు, ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది, దేశవ్యాప్తంగా వాళ్ళకి ఫండింగ్ బాగా వస్తుంది, విరాళాలు ఇచ్చేవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు. అట్లాగే రాష్ట్రంలో పవర్లో ఇవాళ వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళ విరాళాలు బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా రాలేదు కదా. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశంకి భారీగా విరాళాలు వచ్చినాయి. చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 5 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు అదే రేపుగా జట్టు కడితే కనుక గెలుస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం ఉంటుంది చూసారా సైకలాజికల్. ఇప్పుడు మొన్న ఉంది తెలంగాణలో ఒక మానసికంగా ప్రచారం పల్లెటూళ్ళలో బాగా పనిచేసింది. అయిపోయిందంటారు కాంగ్రెస్లో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అతను వచ్చేసాడు, పొంగల్ వచ్చేసాడు, తుమ్మల వచ్చేసాడు, అతను పేరేంటి ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జూపల్లి వచ్చేసాడు. ఇట్లా వీళ్ళందరూ వచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్. కాబట్టి ఇంకేముంది అయిపోయింది, గెలుస్తుంది 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 అని ఒక సైకలాజికల్ ఫీలింగ్. మాటలే పల్లె ప్రాంతాల్లో వచ్చేటువంటిది అదే ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఒక ఇది క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా రివర్స్ అటాక్ అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటిది అటాక్. ఇదిగో ఇట్లాంటి వాళ్ళది ఇది పవిత్ర పొత్త అపవిత్ర పొత్త మీరే చూడండి, ఇట్లాంటి స్వార్థపరులా మీకు న్యాయం చేసేది, నేను న్యాయం చేశాను, నేనైతే మీ ఇంటికి న్యాయం జరిగితేనే చేయమని చెప్తున్నాను. వీళ్ళు ఎప్పుడన్నా